అడగండి, నేను చెప్తాను. మీరిద్దరు బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ రావాలి. It's 5 PM. పిల్లలు గ్రౌండ్కి వెళ్దాం రండి. బుక్స్ పక్కన పెట్టండి. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకోండి. పిల్లలు పదండి, ఇంటికి వెళ్దాం మనం. It's 11:30 PM. పిల్లలు ఫోన్స్ క్లోజ్ చేయండి, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా. It's 6 AM. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. స్టేటస్ పెట్టాలి, అందరూ వస్తారు. ఏం ఎదుగుతున్నావు? నాకు ఫోన్ ఉంది కదా, దానికోసం ఎదుగుతున్నాను. నేను డాడీ ఫోన్ ఎదుగుతున్నా. పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది, ఫోన్స్ ఇవ్వండి. మీరు కూడా లెగండి. హలో, నిన్న క్రికెట్ చూసినావా? విరాట్ కోహ్లీ డక్అవుట్ అయిండు. ఇవాళ చూస్తావా? నాకు ఫోన్ చేయి, నేను కూడా చూస్తా. సరే. లాస్ట్ ఇయర్ లంచ్ బాక్స్ ఇవ్వ, ఆఫీస్కి టైం అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడకండి. సరే. It's 5 PM. పిల్లలు ఫోన్స్ ఇవ్వండి, స్నాక్స్ తినండి. నేను ఇవ్వను, ఫోన్ ఇస్తేనే నేను తింటా. స్నాక్స్ తినేంత వరకే ఫోన్ ఇస్తాను. తినండి. ఫోన్స్ ఇవ్వండి, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి. ఫోన్స్లోనే గేమ్స్ ఉన్నాయి, ఫోన్లోనే ఆడుకోండి. పిల్లలు నా మాటే వినట్లేదు ఫోన్స్ వచ్చిన కాడ నుంచి. ఇటు ఇవ్వండి, చదువుకోండి. ఇటు ఇవ్వండి. నేను ఇవ్వను. తీసుకోండి, చదువుకోండి. చదువు అస్సలు బుర్రకి ఎక్కుతలేదు. ఊకే నైనిక తల రీల్సే గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా మిస్టర్ బీచ్ చాక్లెట్స్ గుర్తుకొస్తున్నాయి. ఎవరు నువ్వు? మా ఇంట్లోకి వస్తున్నావు. నేను లోపలికి రావడం ఏంటి? ఈ ప్రపంచం మొత్తం నేనే ఉన్నాను. కాదు కాదు కాదు, ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లోనే ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. నేను అన్ని చోట్ల ఉంటాను. 6 నెలల పిల్లవాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలివారి వరకు, సూర్యోదయం నుండి తిరిగి సూర్యోదయం వరకు, సర్వతరాల సర్వవచనాల్లో ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే యోగం. మా ఇన్ఫర్మేషన్ కోసమే కదా నిన్ను చూస్తున్నాం. అవును, నిజమే. మీరు మీ ఇన్ఫర్మేషన్ కోసమే నన్ను చూస్తారు. కానీ మీకు అవసరం ఉన్నది, అవసరం లేనిది అంటే షాపింగ్ అని, గేమ్స్ అని, ఉదాహరణకు ఫ్రీ ఫైర్, ఇలా ఎన్నో చూపించి కట్టిపడేలా
వాడితో మీరు కలిసి మీకు మీరు సంబంధం లేకుండా చేస్తున్నారు. హ హ హ హ హ. నో, ఇలా జరగడానికి వీల్లేదు. మీరవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. నా నుండి ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. టెక్నాలజీ పెరిగింది కదా. టెక్నాలజీ పెరిగింది నిజమే, కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియని మానవుడు ఇప్పుడు అదే టెక్నాలజీకి బానిసయ్యాడు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను పంపగలిగే మానవుడు ఈ రోజు తన పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియకుండా జీవిస్తున్నాడు. ప్రపంచాన్ని మేమే కాపాడుకుంటాం. నాతోనే తలపడతారా? శబాష్, అది చూద్దాం. ఉదాహరణకు ఒక్కసారి వీళ్ళని చూడండి. అరే, ఇవాళ నేను బాగా రెడీ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడదాం అనుకున్నాను. నవ్య, నాకు రీల్ తీస్తావా? ఓకే. థ్యాంక్స్ నవ్య. ఓకే, నువ్వు కూడా నాకు స్నాప్చాట్ లో ఒక ఫోటో తీస్తావా? ఓకే. ఇద్దరం కలిసి ఫోటో దిగుదామా? ఓకే. స్నేహితురాలు కింద పడి హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఆపదలో ఉంటే కాపాడడం మానేసి స్నాప్ లో ఫోటోస్ తీస్తుంది. ఇలా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్. వన్ మినిట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆపిల్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆపిల్, స్టవ్, స్పూన్. నా వంట విధానం కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. అక్క, నీకు అసలు 1 మిలియన్ సబ్స్క్రైబర్సే కాలే కదా? అలా చెప్పాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఓకే అక్క, ఇప్పటి నుంచి నేను కూడా అలానే చేస్తా. హే, నువ్వు మొబైల్ పుతాని కదా, నీ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా చదువుకు సంబంధించిన మరియు ఎటువంటి సమాచారాన్నైనా త్వరగా తెలుసుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు కన్నుకు, మెదడికి, చెవికి, హార్ట్ పై ఎన్నో రకాల దుష్ప్రభావం చూపుతుంది. మొబైల్ ఫోన్స్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, ఎలాంటి సమాచారాన్నైనా నిమిషంలో తెలుసుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్స్ ను ఎక్కువ వాడకం వల్ల రేడియేషన్ ప్రభావంతో ఘోర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడడం వల్ల పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి లేకుండా సోమరిపోతులుగా తయారవుతున్నారు. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల సమయం వృధా అవుతుంది. లాభాలతో పాటు నష్టం కూడా ఉంది. కనుక అందరికీ ఇది మా విన్నపం. దయచేసి మొబైల్ ఫోన్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించాలని కోరుతున్నాము. ఇది మా విన్నపం. మేరీ మీడియా ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్లో మా వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.